హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ అరటికాయ బజ్జీ ఎలా చేయాలో చూద్దాం. ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టపడతారు. ఆనియన్ వేసుకొని లెమన్ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయండి ఒకసారి. ముందుగా పచ్చి అరటిపళ్ళను తీసుకోండి. అందులో మనకి ఎన్ని కావాలో అని పైన పీల్ తీసేసి కట్ చేసుకోండి చిన్న చిన్న పీసెస్ లాగా. కొంచెం బంకగా ఉంటుంది. పీలర్కి ఏమన్నా ఆయిల్ కానీ ఏమన్నా అప్లై చేసి పీల్ చేయండి, లేకపోతే పీలర్కి మొత్తం ఆ బంక పట్టేస్తుంది. చూడండి, పచ్చి అరటిపండు అయితేనే ఇది చాలా బాగుంటుంది. కొంచెం కూడా మాగకూడదు. ఈ అరటిపళ్ళు వచ్చేసి మా చెట్లోటివి. సో మాకు ఇది ఈ చిన్న అరటిపళ్ళ చెట్టే ఉంది. సో నేను ఇదే తీసుకున్నాను. మీరు పెద్ద అరటిపళ్ళనైనా తీసుకోండి. పచ్చి అరటిపళ్ళను మాత్రమే తీసుకోండి, చాలా బాగుంటుంది. వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నా కదా, అలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. థిక్నెస్ అనేది చాలా తక్కువ ఉండాలి. ఎక్కువ థిక్నెస్గా ఉంటే లోపల కాలదు, అసలు పచ్చి పచ్చిగా వస్తుంది. నేను ఎంత థిక్నెస్గా ఉండాలి అన్న విషయం కూడా చూపిస్తాను వీడియోలో, చూడండి. ముందుగా ఒక ప్లేట్ తీసుకోండి. అందులోకి కొంచెం కారం వేసుకోండి. మళ్ళీ కూడా మనం కారం వేస్తాం కాబట్టి కొంచెం మాత్రమే వేసుకోండి. బనానాకి అంతా అప్లై చేయాలి ఇప్పుడు, అందుకోసం కొంచెం కారం వేసుకోండి. అన్నీ కూడా అంతే. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ నేను వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా బాగా కలుపుకోండి. అది మనకి కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటే బాగా కలిసిపోతుంది. అంతా కూడా బాగా కలవాలి. అంతా కూడా అలా మిక్స్ చేసుకోండి హ్యాండ్తో. మనకి మరీ థిక్నెస్గా ఉందనుకుంటే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని కూడా కలుపుకోండి. అందులోకి ముందుగా కట్ చేసుకున్న బనానా పీసెస్ వేసుకొని గ్రేవీ అంతా కూడా పీసెస్కి మసాలా అంతా బాగా అప్లై చేయండి. చేత్తో అంతా ఈక్వల్గా బాగా అప్లై చేయండి. ఈ కలుపుకున్నవన్నీ కూడా ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. అలానే ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి బజ్జీలకి మనం ఎలా కలుపుకుంటామో అలా అంత మెజర్మెంట్తో శనగపిండి తీసుకోండి. శనగపిండి అంతా కూడా ఒకసారి కలుపుకోండి. బాగా ఉంటలు ఉంటలు లేకుండా బాగా కలిసిపోయేలాగా కలుపుకోండి. అందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. మనం ముందుగా మసాలాలకు కూడా వేసుకున్నాం, బనానాకు పట్టించాం కదా అందులోకి. సో చూసి వేసుకోండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలానే టేస్ట్కి సరిపడ కారం కూడా అంతే ముందు వేసాము, చూసుకుని వేసుకోండి. అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి. బాగా కలిసిపోయేలాగా కలుపుకోండి ఉంటలు లేకుండా. అందులోకి కొంచెం బేకింగ్ సోడా వేసుకోండి. అంతా కూడా ఒకసారి కలుపుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ మొత్తం పిండిని అంతా కూడా మనకి బజ్జీల పిండిలాగా కలుపుకుందాం. వాటర్ యాడ్ చేసుకుంటూ ఉంట కట్టకుండా బాగా కలుపుకోండి. బాగా ఫాస్ట్గా కలపడం వలన అది పిండి కూడా బాగా స్మూత్గా వస్తుంది. వీడియోలో చూపిస్తున్న ఆ ప్రకారం కలుపుకోండి. ఫస్ట్ కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. దాన్ని కూడా లోపల ఆయిల్ హీట్ చేసుకుందాము. ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి బజ్జీలు వేయడానికి సరిపడా ఆయిల్ పెట్టేసుకోండి. అది మొత్తం బాగా హీట్ అవ్వాలి. ఇది ఒకసారి ట్రై చేయండి. పచ్చి అరటికాయతో పిల్లలు మరీ అడుగుతారు, అంత టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంతకుముందు కలిపి పెట్టుకున్న పిండిలోకే 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోండి. అదంతా కూడా బాగా కలిసేలాగా చూడండి. అలానే ఇంతకుముందు మనం ఆయిల్ హీట్ చేసాం కదా, అది కూడా వేడి ఆయిల్ ఇందులోకి వేసి బాగా కలుపుకోండి, లేదంటే ముద్దగట్టేస్తుంది. బాగా కొంచెం ఫాస్ట్గా కలిపేసుకోండి. కావాలంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోండి. థిక్నెస్ ఎక్కువైపోతే వాటర్ యాడ్ చేసుకొని అప్పుడు మనం అరటిపండుకి మసాలా అంతా అప్లై చేసి పెట్టాం కదా, అది తీసి ఒక్కోటి ఆయిల్లోకి వేసేసుకోవడమే. వీడియోలో చూపిస్తున్నా కదా, అలాగ బాగా తీసుకొని శనగపిండి బాగా కలుపుకుంటే ఈజీగా వచ్చేస్తుంది మనకి. వీడియోలో చూపిస్తున్న థిక్నెస్తో శనగపిండి కలుపుకోండి, ఈజీగా వచ్చేస్తుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది.
విత్ ఆనియన్స్ పెట్టుకొని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి, అప్పుడే లోపల బనానా కూడా కాలుతుంది బాగా ఈజీగా. లేకపోతే లోపల బనానా పచ్చి పచ్చిగా ఉంటుంది. ఆనియన్ లెమన్తో ట్రై చేయండి. మీరు కూడా చేశాక అది ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.